హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. మీజాస్ కిచెన్లో సుక్క చికెన్ ఫ్రై చపాతీలోకి పూరీలోకి అద్దరిపోతుంది. రైస్లోకి కొంచెం పప్పుచారు చేసుకొని ఇది అంచుకి కొంచెం వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే లైట్గా ఆయిల్ పెట్టుకొని చపాతీ పుల్కాలకి లైట్గా ఆయిల్ పెట్టుకొని వాటితో ట్రై చేస్తున్నా. చాలా సూపర్ అయింది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక 1 కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది చికెన్. 800 గ్రామ్స్ అంత చికెన్. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలంటే ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతే యాడ్ చేసుకొని అది కూడా హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోండి. ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇది 1 కేజీ ఉండదు, 1 కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 1 కేజీ కంటే తక్కువ ఉందంటే ఇంచుమించు ఒక 800 గ్రామ్స్ అంత చికెన్ ఉంటుంది. 1 కేజీ ఒక పావు కేజీ, 1 కేజీలో ఒక పావు కేజీ అంత చికెన్ తక్కువ ఉంటుంది. దీంట్లో ఒక చిన్న టమాటోస్ 2 టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి హై ఫ్లేమ్ మీదనే. ఈ రెసిపీ అంతా ఇప్పుడు నేను చెప్పే వరకు హై ఫ్లేమ్ మీదనే చేసుకోండి. మనం హై ఫ్లేమ్ మీద చికెన్ని కుక్ చేసుకుంటే నీసు వాసన కూడా ఎక్కువ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. మంచిగా ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన రెసిపీ పెప్పర్ చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అంతా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా, ఒక టీ స్పూన్ అంతా చికెన్ మసాలా. అంతే రెసిపీ. ఎక్కువ మిర్చి పౌడర్ వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు పెప్పర్తో. ఓకే, ఇది కర్డ్ని మంచిగా బీట్ చేసుకోండి మిక్సీలో. మంచిగా గ్రైండర్లో మంచిగా జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే కర్డ్ మంచిగా బీట్ అయిపోతుంది. ఆ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది మనం గ్రైండ్ చేసేస్తే. సో తప్పకుండా కర్డ్ని మిక్సీలో ఇట్లా గ్రైండ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండి లో ఫ్లేమ్ మీద 3 to 4 మినిట్స్ పెట్టినామంటే యమ్మీ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ. రసంలోకి, రైతాలోకి, ఉత్తి అన్నంలోకి ఇట్లానే తినేసినా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.